మనకు తెలిసినంత వరకు లీడర్లు పాదయాత్రలు ఎప్పుడు చేస్తారులా? ఎలచ్చన్ల ముంగట నెత్తికి తువ్వాల జుట్టి అమ్మలక్కలు బొట్టు పెట్టి మంగళారతి పట్టినాక కాళ్ళకు మెత్తడి బూట్లు వేసుకొని సురువు చేస్తారు. ఊరు రాగానే ఉరుకురికి నడుస్తారు. పిల్ల జల్ల ముసలి ముత్క ఎవ్వరు నిడిచిపెట్టారు. చేతుల చెయ్యేసి వల్కరిస్తారు. పసిపిల్లలకు పేర్లు కూడా పెడతారు. ఇక బజ్జీల దుకాణం కనబడ్డా కష్టమే, ఇస్త్రీ షాప్ కనబడ్డా కష్టమే, పోటీ వాళ్ళకు పోజులు ఇస్తారు. ఆ పలకరింపులు, ఆ మాటలు, ఆ ప్రేమలు అబ్బో చిన్నగుండయి. మరి ఇప్పుడైతే ఏం ఎలక్షన్లు లేవు కదా తెలంగాణలో. కన్నోగలు టైం కాని టైంలా ఆనకాలంలో జనంలకు బయలుదేరిండ్రు. మరెందుకో తెలంగాణ లడాయి లెక్కనే కొడుతున్నాయి కొత్త జిల్లాల ఉద్యమాలు కూడా. పాలమూరు జిల్లాకెళ్ళి పాశిపోతామని గద్వాల అర్నక్క నడకయాత్ర సురువు చేసింది. అయితే సర్కారోళ్ళు మాత్రం వనపర్తిని నాగర్ కర్నూలును జిల్లాలు చేద్దాం అనుకుంటున్నారట. సప్పుడు చేయకుంటే గీ రెండే నిక్రమైతట్టున్నాయని షానొద్దుల సందే అర్నక్క ఉద్యమాలు చేస్తున్నది. ఈ ఒక్క జిల్లాలనే కాదు, వరంగల్లనైతే జనగాం జిల్లా కోసం చిన్నగా జరుగుతలేదు ఉద్యమం. జెండాలు పక్కకు పెట్టి జేసీ పెట్టుకొని మస్తు కొట్లాడుతున్నారు. మొన్నటిదాకా మోతుకుపల్లి నర్సన్న కూడా యాదాద్రి జిల్లా కోసం తీరొక్క దీక్షలు పట్టి తప్పకుండా జిల్లా అయ్యేటట్టున్నదని చల్లబడ్డాడు. 10 జిల్లాల్లో ఎవ్వరికి శాతనైన కాడికి వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు కొత్త జిల్లాల కోసం. మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మాకో జిల్లా అని అడుగుతుర్రట. ఇప్పటికే మొత్తం సర్వే చేపించి 14 కొత్త జిల్లాలు చేసే ఆలోచనలు ఉన్నాడట సీఎం సారు. దసరా పండుగకు కొత్త జిల్లాల పేర్లు చెప్తారట. చూడాలి మరి ఎవలెవలు ఉద్యమాలు ఎంతవరకు పనిచేస్తాయో.